నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని అధికారులకు సూచన. రెండవ దశ నాడు నేడు పనులను వేగవంతం చేయాలని ఆదేశం. విశాఖలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యాన్ని తగ్గించడంపై కేంద్రం క్లారిటీ. 350 పడకలకు కుదించడం రాష్ట్ర ప్రభుత్వ భూ కేటాయింపుల్లో నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం. కార్మికుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పార్లమెంటు ఉభయ సభలలో విపక్షాల ఆందోళన. అదానీ షేర్లు, హిడెన్బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రజల కోరిక మేరకే ముఖ్యమంత్రి విశాఖ రాజధానిగా ప్రకటించారన్న మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజం. మేఘాలయ, నాగాలాండ్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మేఘాలయలో ఒంటరిగానే పోటీ చేస్తున్న కమలదళం, నాగాలాండ్లో ఎన్డీపీపీతో పొత్తు. వివరాలు చూద్దాం. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలనతో పాటు పాఠ్య పుస్తకాలలో పేపర్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు విద్యార్థులకు ఇంగ్లీష్లో ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండవ దశ నాడు నేడు పనులు వేగవంతంగా సాగాలని ఆదేశించారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు పెంచుకునేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్పై శిక్షణా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. సురక్షిత పక్వాడ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి పి సీతాపతిరావుతో కలిసి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్వి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆర్టీసీ డిపో నందు జిల్లా వ్యాప్తంగా స్టాప్ వాష్ గో అనే కార్యక్రమం రాత్రి సమయంలో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ఆర్టీసీ డ్రైవర్లు, అదేవిధంగా కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బందికి ఈ వారోత్సవాల్లో టెస్ట్స్, అదేవిధంగా కొన్ని అడిషనల్ సెక్యూరిటీ, అదేవిధంగా ఏమి డూస్ డోంట్స్ ఇవన్నీ కూడా ఈ 1 వీక్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. మన గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ టి జాసు ఐపీఎస్ గారు కూడా భద్రతా వారోత్సవాలకు సంబంధించి ప్రతి రోజు కూడా వీటిలో పార్టిసిపేట్ చేయటం, ప్రతి ఒక్కరిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సాధ్యమంత వరకు తక్కువ జరిగేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మన సీతాపతి గారు, అదేవిధంగా ఆర్ఎం గారు మరియు అన్ని డిపోల మేనేజర్లు వారి యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఈరోజు వీళ్ళందరితో కలిసి అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లాలో 9 నూతన అంబులెన్స్లను ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ జీవస్ లాల్ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు. జాతీయ రహదారిని 24 గంటల పాటు పర్యవేక్షించేలా రూట్ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రమాదాలు జరిగిన 15 నుంచి 20 నిమిషాలలోపు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు చేర్చడం కోసం నూతనంగా అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చిందని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే 1033కు కాల్ చేయాలని ఆయన సూచించారు. 51 kilometer length है टोटल
उस पर 3 एम्बुलेंस हमने ऑलरेडी प्रोवाइड किया हुआ था, बट उसका डिस्टेंस एक एम्बुलेंस का जो 80 किलोमीटर होता था, तो इसलिए उसको कवर करने में, एक्सीडेंट को कवर करने में टाइम लगता था। उसके लिए हमने जो 2 एम्बुलेंस का हेडक्वार्टर को रिक्वेस्ट किया, उसके लिए 2 एम्बुलेंस और प्रोवाइड किया है। तो टोटल हमारा 5 एम्बुलेंस जो है 250 किलोमीटर में अवेलेबल हो गया है। इसके अलावा हमारे पास में जो मोर्च से जो स्टेज ओनली टोलिंग के लिए जो ट्रांसफ़र हुआ था, उन पे एम्बुलेंस का प्रोविज़न नहीं था आरएनबी के थ्रू, बट उसमें सभी टोल प्लाजा पे 7 टोल प्लाजा हैं, जिसमें बत्तलपल्ली है, जोड़ी धर्मापुरम है, बत्तलपल्ली है, अपना बेडूपल्ली है, जल्लीपल्ली है, हाला एरबी है, जो कई अलग अलग डिस्ट्रिक्ट्स में आते हैं 7 टोल प्लाजा। उन पे भी नया एम्बुलेंस जो है प्रोवाइड किया है। सारी एम्बुलेंस जो है वेल इक्विप्ड है, आपका सारा ऑक्सीजन सिलेंडर है, आपका मेडिसिन है, प्राइमरी जो ट्रीटमेंट मिलना चाहिए वो सारा वेल इक्विप्ड है। इसके अलावा पूरा सिस्टम जो है जीपीएस से जुड़ा हुआ है। 103 पे कोई भी आदमी जो है एक्सीडेंट के टाइम पे कंप्लेंट करेगा, तुरंत जो है उसका रेस्पॉन्स जो है मिलेगा, और विदिन 10 to 15 मिनट में जो है रेस्पॉन्स जो है अपना एम्बुलेंस प्रोवाइड करेगा। మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని మెప్మా రాష్ట్ర డైరెక్టర్ వి విజయలక్ష్మి అన్నారు. శ్రీకాకుళం రైతు బజార్లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సుస్థిరమైన జీవనోపాధికై మహిళా మార్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘ మహిళలను భాగస్వామ్యం చేస్తూ ఈ మార్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ సుమారుగా 27 లక్షలు అయింది. దాదాపు 22 లక్షల మంది 18 లక్షల మెంబర్స్ మాత్రం 150 రూపాయలు కంట్రిబ్యూట్ చేశారు. సో ఈ 20 లక్షలతో మాత్రం మనం స్టార్ట్ చేశాము. పులివెందుల్లో ఒక సంవత్సరంలో మనకు 1.6 కోట్లు జరిగింది. సో శ్రీకాకుళంలో ఇంకా బాగా 5-6 క్రోర్స్ జరుగుతుందని, అంటే మనం ఎట్లా అనుకుంటున్నామంటే ఒక్కొక్క మహిళ గ్రూప్ మెంబరు రోజుకు అంటే నెలకు 1000 రూపాయలు చేసినా కూడా 10,000 మంది చేసినా కూడా నెలకు 1 కోటి రూపాయలు అవుతుంది, సంవత్సరం 12 కోట్లు అవుతారనే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. దర్శనం క్యూలైన్ల ఏర్పాటు, భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జరగకుండా దీన్ని సక్సెస్ఫుల్గా ఏ విధంగా కండక్ట్ చేయాలని చెప్పేసి నేను, ఎస్పీ గారు, అదేవిధంగా టెంపుల్ అథారిటీస్ చైర్మన్ గారు, ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కలిపి, సో ప్రధానంగా మనకు 18, 19, 20, 22 ఈ విధంగా కొన్ని ప్రధానమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కువ మంది, అంటే దాదాపు 2 లక్షల మంది కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజులు. సో ఆ రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలా, పోలీస్ తరఫు నుంచి క్యూ లైన్స్ దగ్గర నుంచి, బ్యారికేడింగ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా హోల్డింగ్ పాయింట్స్ ఎన్ని పెట్టుకోవాలా, పార్కింగ్ ప్లేసెస్ ఏ విధంగా పెట్టాలా, శానిటేషన్ ఏ విధంగా చేయాలా, సో వీటన్నింటినీ కూడా చాలా కూలంకషంగా డిస్కస్ చేసి సరైనటువంటి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ స్మృతివనం పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి తెలిపారు. ఈ రోజు ఆమె నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 286 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్మృతివనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అంబేద్కర్ పార్క్ చేస్తున్నారు పనులు. 268 కోట్లు శాంక్షన్ అయింది దీనికోసము. మీ అందరికీ తెలిసిందే, అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ హైట్లో విత్ పెడెస్టల్ 206 ఫీట్ హైట్ అవుతుంది. అంటే పెడెస్టల్ ఓవర్ దట్ స్టాచ్యూ అనమాట. మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో పెడెస్టల్ వరకు కనిపిస్తుంది. స్టాచ్యూలో కూడా ఆల్రెడీ షూస్ వచ్చేస్తున్నాయి, మిగతా పార్ట్స్ కూడా వస్తాయి. ఫిబ్రవరి 15th కల్లా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎరెక్షన్ మొదలు పెడతారు. సో దీనికి రాజస్థాన్ నుంచి పింక్ షేడ్ తోటి శాండ్ స్టోన్ తెప్పించడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు క్లాడింగ్, ఈ కాలనేడ్ 80 చిల్లర పిల్లర్స్ ఉన్నాయి, ఆ కాలనేడ్ క్లాడింగ్కి వాడతారు. అట్లాగే ఫ్లోరింగ్ కూడా గ్రెనైట్తో వేయటం జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ 14th పూర్తి చేయడానికి పూర్తిగా మేము కృషి చేస్తున్నాము. ఏపీఐఐసి తరఫున ఇంజనీర్లు అందరూ కూడా కృషి చేస్తున్నారు. సో ఎండి ఐఏసి సూచన గారు కూడా కృషి చేస్తున్నారు.
So our intention is to finish it off by April 14th and inaugurate this project by April 14th. ఇప్పుడు స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ రాజధాని కావాలనుకున్న ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతి ప్రాంతంలో తన సామాజిక వర్గానికి భూములు ఉండడమే ఇందుకు కారణమన్నారు. మీ హర్షద్వారాల మధ్య, మీ చప్పట్ల మధ్య, మీ కర్తాల ధ్వనుల మధ్య ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా. ముందుగా ఈ సందర్భంగా ఒక విషయం మనందరం గమనించాలి. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినాడు, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నాడు. విశాఖపట్నం రాజధానిగా నేను రానివ్వను, విశాఖపట్నాన్ని రాజధాని కానివ్వను, నా మనుషులు భూములున్నాయి అమరావతిలో, నా కులం వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో, మా పార్టీ వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో, అమరావతిలో రాజధాని తప్ప మరో ప్రాంతంలో రాజధాని ఒప్పుకోరు అని చెప్పి కోర్టులో కూడా కేసులు వేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి చరిత్ర చంద్రబాబు. ఇది మనందరం గమనించాలా. రాబోయే ఎన్నికల్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం రాజధానిగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం మళ్ళీ అదే అత్యధిక సీట్లతో మనం ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని గోడిలంక గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాలలో అపూర్వ స్పందన లభిస్తోందని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది అన్నారు. ప్రజలను నేరుగా కలవడం వలన ప్రధాన సమస్యలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని, వాటిని ఓ నివేదిక రూపంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో గడప గడపకి నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి గత 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా వారికి వచ్చినటువంటి సంక్షేమాన్ని వాళ్ళకు గుర్తు చేసి, రాబోయే రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కావాల్సినటువంటి ఆవశ్యకతను వారికి చెప్పి, వాళ్ళ సమస్యలు ఉంటే రికార్డు చేసుకుని వాళ్ళ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నారు. చాలా చక్కటి రెస్పాన్స్ జరుగుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. పాడి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాకినాడ జిల్లాకు మంజూరైన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని కాకినాడ ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువులను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రులకు తరలించడం కష్టమని, ఈ సంచార వాహనాల ద్వారా పొలం లేదా ఇంటి వద్దే పశువులకు వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో 1962 హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం అందిస్తే ఈ వాహనం ద్వారా పశువులను ప్రధాన ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు తిరిగి పశువులను ఇంటికి చేర్చడం జరుగుతుంది అన్నారు. అంటే పశువులకు సంబంధించి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం పాలిక్లినిక్స్కి, హాస్పిటల్స్కి, అదే కాకుండా పొలం లేదా ఇంటి వద్దనే అక్కడే వాళ్ళకి సేవ అందచేయడం ఈ వెహికల్స్ ద్వారా జరుగుతుంది. ఈ వెహికల్లో 3 ఉంటారు, ఒక డాక్టర్, ఒక డ్రైవర్ అండ్ ఒక అసిస్టెంట్. సో
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. వివిధ రంగాలకు కేటాయింపులతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా ఉందని విజయనగరం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు వారు పేర్కొన్నారు. బడ్జెట్ అని మనం క్లియర్గా అర్థమవుతున్న బడ్జెట్ అండి ఇది. ఇందులో అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ట్యాక్సేషన్ అలాంటి విషయాలతో పాటు గ్రోత్కు రిలేటెడ్ చాలా మెజర్స్ కూడా మంచివి ఉన్నాయి అని అనిపిస్తున్న ఒక మంచి బడ్జెట్ లాగా ఓవరాల్గా కనిపిస్తున్న బడ్జెట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇవ్వడం, అలాగే 5G సర్వీసెస్ రిలేటెడ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ కొత్త నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేయడానికి సంకల్పించడం, దాంతోపాటు మీరు ఇంకా గమనించినట్టయితే స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం డబ్బు కేటాయించడం, ఇలాంటివి చూడడంతో పాటు మనకి కోవిడ్ కొత్త సెంటర్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం, వ్యాక్సినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, నెక్స్ట్ విమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ తీసుకురావడం, న్యూ స్కీమ్స్ తీసుకురావడం, సీనియర్ సిటిజన్ తాలూకా డిపాజిట్ స్కీమ్ని అమౌంట్ వాల్యూ పెంచడం, ఇలాంటివన్నీ చూస్తే ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, ఒక ఫ్యూచర్ విజన్తో తీసుకున్న బడ్జెట్ లాగే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ అన్ని విధాల ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాగుందనే చెప్పాలి. ఏవేవో మనకి కామెంట్స్ వస్తాయి, ఏదో ఎలక్షన్ బడ్జెట్ ఇవే, అలా కాకుండా కూడా మనం చూస్తే బడ్జెట్ మిడిల్ క్లాస్ పీపుల్కి బాగుంది. అంతేకాకుండా గ్రోత్ ఓరియంటెడ్ అంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఉంది. ఇకపోతే మనకు ఉద్యోగాల విషయంలో కూడా మనకి ఆ దృష్టి సారించి మన గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు కొన్ని స్కీములను కూడా మనకి అనౌన్స్ చేశారు. సో ఈ బడ్జెట్ అన్ని విధాల మనకు అన్ని వర్గాలకి కూడా పనికొచ్చే విధంగా ఉందన్న నా ఉద్దేశం. ఈ బడ్జెట్ వల్ల అభివృద్ధి మనం సాధిస్తాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు అన్నారు. ఈ యొక్క బడ్జెట్లో ఎంఎస్ఎంఈ ద్వారా 9,000 కోట్ల రూపాయలు అనేది యువతకి లోన్ల ద్వారా ఇవ్వడం కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం ఒకటి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడము, 7 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉన్న వాటికి 5%, 9 నుంచి 15 లక్షలు ఉన్న వాటికి 10% పన్నుతో ఇవ్వడము చాలా ఆనందదాయకమైన విషయము. దీనివల్ల చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి అవకాశంగా బెనిఫిట్గా ఉంటుందనేసి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 79,000 కోట్ల రూపాయలు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం కేటాయించడం బాగుంది. ఈ బడ్జెట్ నందు అనేక రంగాలకి 1,000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి, డిజిటల్ విధానంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడానికి బాగా చేయూతనిస్తుంది ఈ బడ్జెట్. అదేవిధంగా యువతకి లక్ష్యంగా కొన్ని 1,000 కోట్లు యువతకి ప్రాధాన్యత ఇవ్వడానికి, యువతకి ముఖ్యంగా వారికి ప్లేస్మెంట్ కల్పించడానికి ఈ యొక్క బడ్జెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ వారికి కూడా ఈ యొక్క వేతన జీవులందరికీ కూడా ఈ బడ్జెట్లో 7 లక్షల రూపాయలు సీలింగ్ పెంచడం వలన వారికి కూడా ఊరటగా కలిగించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై శ్రీ సత్యసాయి జిల్లా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించేలా ఈ బడ్జెట్ ఉందని, రైతులు, విద్యార్థులకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చారని జిల్లావాసులు తెలిపారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీలు, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిందని తెలిపారు. చిన్నారులకు, పెద్దలకు నేషనల్ డిజిటల్ లైబ్రరీలు తీసుకురావడం, 740 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలకు 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యా బోధన అందివ్వడం, 157 కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం. 15,000 కోట్లతో PMPBTG డెవలప్మెంట్ మిషన్ను 3 సంవత్సరాలలో అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంవత్సరపు బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా మంచి బడ్జెట్ అని నా అభిప్రాయం. ఇప్పుడు స్వల్ప విరామం. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా కానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. ఫిబ్రవరి 3, 4 తేదీలలో శ్రీలంకలో జరిగే 75వ ఇండిపెండెన్స్ వేడుకలలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెళ్లనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. Shri V. Muralidharan will visit Sri Lanka from 3rd, 4th February to participate in the 75th Independence Day celebrations of Sri Lanka, that is on 4th February 2023. During the visit, the Honourable Minister of State will also have separate bilateral interactions with the President and Foreign Minister of Sri Lanka. He will also have an interactive session with prominent members of the Indian diaspora. Look, let me just clarify, this has been going on a bit, and as you said, we are, as you know, we hold the current presidency of the SCO. And as is customary, as the President, India has been extending invitations to all SCO members, including Pakistan, for various events under our presidency that we have hosted and will continue to host as President. So that's broadly what I wanted to say. I don't know what you mean by has someone I'm not going to be able to get into specific invitations for specific events. These, as the events happen, or well before that, we extend invitations to all the participating countries, the member countries, and we expect them to attend our events in person. That's unless it's a virtual event. I think Pakistani officials might have attended some of these ones. I'll have to check. I think they have. So I'm not sure what you meant. On specific, విశాఖపట్నంలో కేంద్రం మంజూరు చేసిన 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని సామర్థ్యాన్ని 350 పడకలకు కుదించడానికి కారణం భూ కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమేనని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విశాఖలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తొలుత సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత సిబ్బంది క్వార్టర్స్ కు అదనపు స్థలం అందుబాటులో లేకపోవడంతో 350 పడకల ఆసుపత్రిగా మార్చారని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖ మల్కాపురంలో ప్రస్తుతం 125 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరమ్మతులో ఉందని, విశాఖ వెలుపల అచ్యుతాపురంలో మరో 30 పడకల ఆసుపత్రికి ఆమోదం లభించిందని మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మంజూరైన మరో 8 ఈఎస్ఐ ఆసుపత్రులలో ప్రధానమైనవి గుంటూరు, నెల్లూరు, పెనుకొండ, శ్రీ సిటీలో ఉన్నాయని, వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్థలాలు కేటాయించలేదని మంత్రి సమాధానమిచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు అనువైన స్థలాన్ని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం వలన విశాఖపట్నం, ఇతర నగరాలలో సంఘటిత రంగ కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు అందడం లేదని, కార్మికుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఈరోజు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్కు సభ నివాళులర్పించింది. అనంతరం వివిధ అంశాలపై 9 మంది సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమయంలో అదానీ గ్రూప్ అంశంతో పాటు హిండెన్బర్గ్ పరిశోధన నివేదికపై చర్చించాలి అంటూ విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో తొలి రోజు బడ్జెట్ సమావేశం ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టేందుకు సిద్ధం కాగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడంతో చైర్మన్ వారి స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని చైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు అదే పద్ధతిని కొనసాగించడంతో జగదీప్ ధన్ఖడ్ రేపు ఉదయానికి సభను వాయిదా వేశారు.
Honorable members, बैठिए बैठिए. Honorable members, 1 second, please. Take your seat. Take your seat. Take your seat. Take your seat. The House stands adjourned to meet at 1100 hours on Friday, 3rd February 2023. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలతో పాటు మరికొందరు సభ్యులు ఈ అంశాలపై విచారణ జరిపించాలని మరోమారు వెల్లోకి దూసుకువెళ్లారు. ఈ సమయంలో సభా కార్యకలాపాలను రాజేంద్ర అగర్వాల్ నిర్వహించారు. సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని, ఇందుకు సభ్యులందరూ సహకరించాలని కోరారు. అయినప్పటికీ సభ్యులు సహకరించకపోవడంతో రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు మెంబర్ पैनल ऑफ चेयरपर्सन्स राजेंद्र अग्रवाल తెలిపారు. ज्वाइंट सेशन में पहला भाषण है और इसलिए मैं निवेदन करता हूं, चर्चा करो. पार्लियामेंट चर्चा के लिए है, चर्चा करो. आप ऑलवेज जब बजट सेशन शुरू होता है तब प्रायोरिटी रहता है, फर्स्ट प्रायोरिटी रहता है राष्ट्रपति अभिभाषण में थैंक्स गिविंग मोशन का. इसलिए मैं हाथ जोड़ के निवेदन करता हूं, कृपया चर्चा शुरू करो. गलत परंपरा मत डालो. बैठिए, चर्चा प्रारंभ होने दीजिए. आपके द्वारा जो भी विषय आप उठाना चाहते हैं उसकी अनुमति होगी, चर्चा होगी. प्लीज कोऑपरेट, प्लीज. आप अपने सभा की कार्यवाही कल शुक्रवार दिनांक 3 फरवरी 2023 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. భారత్ అధ్యక్షతన జరుగుతున్న G20 సమ్మిట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అస్సాంలోని గువాహటీలో 2 రోజుల పాటు జరిగే మొదటి సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, ఆయుష్ మంత్రిత్వ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కార్బన ఉద్గారాలను తగ్గించాలి అన్నారు. G20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు గర్వకారణమన్నారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ 60 మంది అభ్యర్థుల పేర్లతో ఈరోజు జాబితాను విడుదల చేసింది. జనవరి 31 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 7 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. పార్టీ జాతీయ కార్యదర్శి రితురాజు సిన్హా ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతూ బీజేపీ మేఘాలయలో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. నాగాలాండ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. బీజేపీ 20, ఎన్డీపీపీ 40 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు టెమ్జన్ ఇమ్నా అలోంగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, ఎన్డీపీపీ కూటమిలోనే పోటీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా మిశ్రమంగానే ట్రేడింగ్ ని ముగించాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు దాదాపు చివరి గంటన్నర ముందు వరకు అదే బాటలో పయనించాయి. ఆఖరిలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. కానీ ముగింపునకు ముందు నిఫ్టీలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సూచీ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం 59,459 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 224 పాయింట్ల లాభంతో 59,933 వద్ద స్థిరపడింది. ఇక 17,517 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,612 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 82 రూపాయల 17 పైసల వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.